ఏదో ఒక సాధన చేస్తూ ఉండేవాళ్ళు, నిరంతర భక్తి సాధనలు చేస్తూ ఉండేవాళ్ళు ఒక ఆధ్యాత్మిక యోధులుగా మారిపోతారని చెప్పొచ్చు. అంటే భక్తి మార్గంలో చాలా వరకు ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళే ఆధ్యాత్మిక యోధులుగా మారతారనమాట. ఒక డిసిప్లిన్‌గా ఆహ్, పిల్లలు స్కూల్‌కి ప్రతిరోజు ఎలా వెళ్తారో డుమ్మాలు కొట్టకుండా, అట్లా మనం గూడా భక్తిని ప్రతిరోజు పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నట్టుగా మనం గూడా డిసిప్లిన్‌గా మన భక్తిని మనం జేస్తూ ఉన్నప్పుడు నిరంతరంగా, అప్పుడు మనకు భగవంతుడు మన వైపుకు టర్న్ గావడం అనేది జరుగుతది. మనకు గూడా మన శరీరంలో ఒక ఆత్మ చైతన్యము, ఆత్మ జాగృతి, ఆత్మ జ్ఞానం అంటారు గదా! అలాంటివి కలగడం అనేది స్టార్ట్ అవుతది. ఇంకా మనకు పూర్వజన్మ కర్మలు అనేవి గూడా ధ్వంసం గావడం అనేది స్టార్ట్ అవుతది. ఇంకో విషయం ఏందంటే కుండలిని అవేకెనింగ్. కుండలిని జాగృతి అంటే ఆత్మజ్ఞానం అంటే 2 ఒకటే అని నేను జెప్తా. ఎందుకంటే కుండలిని జాగృతి అవుతున్న కొద్దీ మనము విపరీతమైన ఆత్మజ్ఞానంలోకి వెళ్ళిపోతాము. భగవంతుడే నిత్య సత్యం అనే ఒక వేలోకి వెళ్ళిపోయి భగవంతుడిని ఎక్కువ ఇష్టపడడం, ప్రేమ ఎక్కువైపోతది. ఇంకా ఇతరుల అంటే కుటుంబ సభ్యుల మీద మమకారం అనేది గూడా బాధ్యతగా పరిణమించి, ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం అంతా భగవంతుడి వైపుకు కన్వర్ట్ కావడం అనేది జరిగిపోతది. ఇది నార్మల్‌గా అమావాస్యకి, పుణ్యానికి దీపారాధన జేసి, భగవంతుడి గురించి మర్చిపోయి, నిత్యకృత్యాలలో ఉండి, సంసారంలో ఎంజాయ్‌మెంట్సు ఆహ్, సు చాలా చక్కగా ముచ్చట్లు పెట్టుకోవడం, గుంపులో ఉండడం, ఇలాంటివి జేసే వాళ్ళకైతే ఈ ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరుగుతదని నేనైతే చెప్పను. ఇది ఆధ్యాత్మిక డిసిప్లిన్ అనేది ముఖ్యం అనమాట. ఇక్కడ గూడా మనము ఒక స్కూల్ స్టూడెంట్ లాగా మనం గూడా డిసిప్లిన్‌గా కరెక్ట్‌గా మనం భక్తి సాధనలు మనం జేస్తూ ఉంటేనే ఆ స్థాయికి మనం వస్తామనమాట. కుండలిని ఎనర్జీ అనేది అలాంటి వాళ్ళకే మూలాధార చక్రంలో ఉన్న సర్పం గానియ్యండి, ఈ అమ్మవారి కాళీమాత గానియ్యండి జాగృతం అవుతారనమాట. అప్పటి వరకు వాళ్ళు నిద్రావస్థలో ఉన్నవాళ్ళు జాగృతం కాగానే మనలో ఆత్మజ్ఞానం అనేది ఉదయిస్తదనమాట. ఆ విధంగా ఆత్మజ్ఞానం ఉదయించిన వాళ్ళు ఆధ్యాత్మిక యోధులుగా మారినట్టు లెక్క అనమాట. అయితే ఆధ్యాత్మిక యోధుల లక్షణాలు ఏముంటాయో ఇవాళ నేను చెప్తాననమాట. ఇందులో మీకు 2, 3 2, 2 లక్షణాలు ఉన్నా, ఒక్క లక్షణం ఉన్నా మీరు ఆధ్యాత్మిక యోధులుగా టర్న్ అయ్యిండ్రని అర్థము. ఇంకా వేరే లక్షణాలు కూడా సంపాదించుకోవడం కోసం మీరు చక్కగా డిసిప్లిన్డ్‌గా మీరు నిరంతర భక్తి సాధనలు చేయండి. సాధనలు అంటే 1,00,000 సాధనలేం గాదండి. ఒక్క సాధన, ఒక్క భగవన్నామ స్మరణ ఉంది. భగవన్నామ స్మరణని మీరు గట్టిగా పట్టుకోండి. నిరంతర భగవన్నామ స్మరణ చేస్తూ ఉండండి. మీరు ఆధ్యాత్మిక యోధులుగా మారుతారు. నిరంతర నిత్య పూజ